లక్ష్మి ఊరుకో ఊరుకో. నేను విన్నదంతా నిజమేనా అన్నయ్య? ఆస్తంతా హస్తంతా నా కోసం బాధపడుతున్నావా చెల్లి? పిచ్చిదా, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదమ్మా. 4 రోజుల్లో అన్ని చక్కబడతాయి. నా కోసమే కదన్నయ్య నువ్వెంత త్యాగం చేసింది. ఆ క్షణాన్ని నేను దక్కించుకోవటానికి నా ఆస్తినే కదమ్మా, నా ప్రాణాలైనా సరే సంతోషంగా ధారబోసి ఉండేవాడు. లక్ష్మి, జరిగిన దానికి బాధపడకమ్మా. బాధపడకుండా ఎలా ఉండగలన్నయ్య? మహారాజులా బ్రతికి నిన్ను ఈ కళ్ళతో మామూలు మనిషిగా నేను చూడలేను. లక్ష్మి, నువ్వు ఎవరికి ఏ అపకారం చేశావని ఆ దేవుడు నిన్ను ఇలా శిక్షించాడు. మంచితనానికి మారు పేరైన నిన్ను ఇన్ని కష్టాలకు గురి చేసిన ఆ దేవుడు కాదన్నయ్యా, రాక్షసుడు. కన్న బిడ్డల్ని చంపేసుకుని కిరాతకుడు. ఆవేశపడక, జరిగిన దాని గురించి ఆలోచించి నీ మనస్సు పాడు చేసుకోకమ్మా. మనిషిని మనిషే మోసం చేస్తూ ఉంటే ఆ భగవంతుడు ఏం చేస్తాడు? ఇటువంటి సమయాల్లోనే ఓర్పు కావాలి చెల్లి, కావాలి. వాళ్ళు నిన్నెత్తుకుపోయిన సంగతి ఎవరికి తెలియని అన్నయ్య, అబద్ధాన్ని సహించలేని నువ్వు నిజాన్ని దాచమంటున్నావా? అవునమ్మా, కొన్ని అబద్ధాల్లాగే కొన్ని నిజాలు కూడా జీవితాన్ని దహించి వేస్తాయమ్మా. ఆనాడు ఒక అబద్ధం కారణంగా సీతాదేవి భర్తచే అనుమానించబడిందమ్మా. ఈ రోజు నీ తప్పు లేదని నిజం చెప్పిన నీకు ఆ పరిస్థితే వస్తుంది. ఆ నిందను నీవు భరించలేవమ్మా. ఆ కలత నీ సంసారంలో రాకూడదమ్మా. నీ సుఖమేనమ్మా నేనెప్పుడు కోరుకునేది, నీ సుఖమేనమ్మా. వస్తానమ్మా, అన్నయ్య, నువ్వు వెళ్ళడానికి వెళ్ళలేదు. ఇది నీ ఇల్లు కాదమ్మా, నా బంగారు చెల్లెలి ఇల్లు. కాదన్నయ్యా, ఆస్తి లేదని అత్తే నన్ను అవస్థ పెడుతుందని నాన్నగారి కోరిక అంటూ ఇల్లు మాకిచ్చావు. ఇది నీ ఇల్లు అన్నయ్యా, నీ ఇల్లు వదిలి వెళ్ళడానికి వీల్లేదు. లక్ష్మి, బిడ్డలు మారం చేస్తే తల్లి ఏం చేస్తుందమ్మా? సముదాయిస్తుంది, అంతేగా. చూడమ్మా, నీలో చెల్లెల్ని కాదమ్మా నేను చూసుకునేది, అమ్మను చూసుకుంటున్నాను. అటువంటి అమ్మే మారం చేస్తే పిల్లలు ఏం చేస్తారు? చెప్పమ్మా. ఊరుకో, నా చెల్లెలి కదా, నా బంగారు తల్లివి కదా, ఊరుకోమ్మా. చెప్పు, నీకు దండం పెడతాను, నువ్వు వెళ్ళొద్దు. నీ కాళ్ళు పట్టుకుంటానన్నయ్యా. కాళ్ళ పడి ఏడుస్తావెందుకే? ఆ కాళ్ళని గడపలను దాటితేనే మనకి ఇల్లు మిగులుతుంది. ఏం బాబు, ఆస్తి మొత్తం అంతా మంగళం మారేసావట? మోహన్ చూసి మంచివాడు అనుకున్నాను. అన్ని దుర్వ్యసనాలు ఉన్న గ్రంథ సంగుడువేనన్నమాట. ఏవే, ఏ వ్యసనాలు లేదే ఇంత ఆస్తి ఉన్నట్టుండి చేయి సరిపోయిందా? కాక చెత్తుపోయిందా? గంగారం మింగేసిందే? చూడాయనా, ఇక ఈ ఇల్లు ఇప్పుడు వెనక్కి రాకున్నా అనుకుంటున్నావేమో. ఆ పప్పులేమో ఉడకవు. మమ్మల్ని వదిలేసి వచ్చింది అన్నాడు. అత్తయ్య, అనవసరంగా మాట్లాడకండి. ఏమేమో నోరు ఈ అన్నయ్య మీద నీకేమాత్రం మమకారం ఉన్నా నా నిర్ణయానికి అడ్డు రాకు. అత్తయ్య, ఈ గడప దాటి బయటికి వెళ్లే ముందు నాదొక్కటే ఒక్క కోరిక. ఏదైనా నా తప్పుంటే ఆ కారణంగా నా చెల్లెల్ని బాధపట్టకత్తయ్యా, నా చెల్లెల్ని బాధపట్టకు. నువ్వెక్కడికే? విజయ్, నీ గురించి అంతా విన్నాను. నేను చాలా బాధపడ్డాను. పద్మ ఇంట్లో లేదు, పెళ్లి బట్టలు కొనుక్కోవడానికి వెళ్ళింది. అవును, నీకు తెలియదు కదూ, పద్మకు పెళ్లి కుదిరింది. ఈ నెల 10వ తారీఖే పెళ్లి. నువ్వు 4 రోజుల ముందు వచ్చి నీ చేతుల మీదుగానే ఈ శుభకార్యం జరిపించాలి. ఏమిటి, పద్మ పెళ్లి చేసుకుంటుందా?
అవును విజయ్, పద్మ నీ గురించి అంతా విన్నది. మరో సంబంధం చూడమంది, చూశాను. సరే, వస్తాను లక్ష్మీపతి గారు. పెళ్లికి తప్పకుండా రావాలి సుమా. పద్మా, ఏనానా? నీతో ఓ విషయం చెప్పాలమ్మా. కృష్ణాపురంలో భూపతి గారని ఓ జమీందారు గారు ఉన్నారు. ఆ వివరాలు నాకెందుకు నానా? ఆ అబ్బాయికి నీ నుంచి పెళ్లి చేద్దామని. అవునమ్మా, ఆ విజయ్ ఆస్తి అంతా పోగొట్టుకుని వీధిన పడ్డాడు. తన బతికే తనకు భారమయ్యే ఎర్రటెండలోకి చేరినవాడు నీకే నీడనిస్తాడు. ఇక నువ్వు అతన్ని మర్చిపో. నానా, ఇదివరకు నీ అంతటా నువ్వే నన్ను విజయ్కి ఇచ్చేస్తానన్నా. ఇలా క్షణానికి ఒక వ్యక్తితో నా జీవితాన్ని ముడిపెట్టడానికి నేను ఆటబొమ్మను కాను. అది కాదమ్మా, ఇప్పుడు అతను అంతా పోగొట్టుకున్న దరిద్రుడు. నానా, నేను విజయ్కి మనసు ఇచ్చాను, విజయ్నే చేసుకుంటాను. మా బావగారిని ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పావా? అవును, అది సంజయ్ చెప్పుకోవడానికి ప్రయత్నించొద్దమ్మా. ఆయన నువ్వు అనే ఒక్కొక్క మాట నీ పాపాన్ని 10 రెట్లు పెంచుతుంది. మంచితన ఊపిరి సంస్కారం ప్రాణమైన దేవుడమ్మా ఆయన. తన వ్యాపారాలన్నింటినీ వదులుకోవడానికి ఒప్పుకున్నాడే తప్ప చెల్లెలి పేరు రాసిచ్చిన ఇల్లు ముట్టుకోలేదు అంటే ఆయన గొప్పతనానికి అదే నిదర్శనం అమ్మా. ఆహా. బావగారు నిలువ నీడ లేకుండా వీధిన పట్టం నేను భరించలేను. ఆ? ఆయన ఎక్కడున్నా సరే వెతికి ప్రాధాయపడి బ్రతిమాలి ఇంటికి తీసుకొస్తాను. ఒరేయ్, ఆయన రాకపోతే నేను లక్ష్మి కూడా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాం. ఒరేయ్, కొన్న తల్లి అయిపోయావు, లేకపోతే నిన్ను అలాగేలే, అలా